వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ అభివృద్ధిలో వేగం పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఈ ఏడాది కాలంలో ఇచ్చినటువంటి నిర్మాణ అనుమతులు పొందిన ఆదాయమే ఇందుకు నిదర్శనం. గడిచిన 2 ఏళ్లతో పోల్చితే ఈ ఏడాది భారీగా నిర్మాణ అనుమతులకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అదేవిధంగానే హెచ్ఎండిఏకి ఆదాయం కూడా బాగానే పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అనుమతులు ఇవ్వడంలోనూ ఆదాయం పొందడంలోనూ భారీగా వృద్ధి రేటు సాధించింది. గడిచిన 2-3 ఏళ్లతో పోల్చితే ఈ ఏడాది 9 నెలల్లో భారీ వృద్ధి నమోదు చేసింది. ఈ 9 నెలల కాలంలో 88 లక్షల చదరపు మీటర్లకు పైగా నిర్మాణ ప్రాంతాలకు హెచ్ఎండిఏ అనుమతులిచ్చింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అనుమతుల జారీ 137% పెరిగింది. వచ్చిన అప్లికేషన్లలో 6,000కు పైగా పరిష్కారమయ్యాయి. అనుమతుల కోసం వచ్చే అప్లికేషన్లు 2024తో పోల్చితే ఈ ఏడాది 18% పెరిగింది. అనుమతులు ఇవ్వడం ద్వారా హెచ్ఎండిఏ ఆదాయం మెల్లగా పెంచుకుంటోంది. 2025లో భవనాల అనుమతుల కోసం 77 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా 78 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి లభించింది. ఇలా మొత్తంగా కేవలం 514 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అనుమతులు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు 1225 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఇది గతేడాదితో పోల్చితే 245% ఎక్కువ. హెచ్ఎండిఏకి వస్తున్న దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం, అధికారులు జవాబుదారీగా వ్యవహరిస్తుండటంతో అనుమతుల్లో వేగం పెరిగింది. చాలా కాలం పెండింగ్ లో ఉన్న ఫైళ్లపైన అధికారులు దృష్టి పెట్టారు. 30 రోజుల కంటే ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా హెచ్ఎండిఏ అటు అనుమతులు ఇటు ఆదాయం పొందడంలో స్పీడు పెంచిందనే చెప్పొచ్చు.